సో రాష్ట్రంలో మహిళలకు బాలికలకు శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు. అవసరమైన చోట్ల మహిళా వసతి గృహాలు ఏర్పాటు, పిల్లల సంరక్షణకు కూడా ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు, మహిళా శిశు సంక్షేమ శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి దిశానిర్దేశం. రాష్ట్రంలో ఉద్యోగుల కోసం అవసరమైన ప్రతి చోట మహిళా వసతి గృహాలు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎన్నికల హామీలో భాగంగా ఆయన మరో కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. జిల్లా కేంద్రాలు, కార్పొరేషన్ స్థాయిలో 100 వసతి గృహాలు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చారు. మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు అయితే ఇది తీసుకెళ్లారు. ముఖ్యంగా ఉద్యోగినులతో పాటు మహిళలకు సంబంధించి కూడా వసతి గృహాలు చెంతనే పిల్లల సంరక్షణకు వీలుగా ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మహిళా వసతి గృహ భవనాలకు తొలుత ప్రభుత్వం అద్దెకు తీసుకొని నిర్వహించనుందని, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో కానీ స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో కానీ వీటిని అయితే నిర్మించాలని చెప్పారు. అటు అంగన్వాడీల ఉన్నతీకరణపై కూడా దృష్టి పెట్టారన్నమాట. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మినీ అంగన్వాడీ కేంద్రాల్లో అన్నింటినీ అదే స్థాయిలో ఉంచాలని, ఎన్నింటిని ఉన్నతీకరించాలని దానిపై సర్వే చేపట్టాలని కూడా చెప్పడం అయితే జరిగింది. మొత్తం కేంద్ర పథకాలను వినియోగించాలని చెప్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 14,597 అంగన్వాడీ కేంద్రాలు మరుగుదొడ్లు లేవని, 8,455 కేంద్రాల్లో విద్యుత్ సదుపాయం లేదని చంద్రబాబు దృష్టికి అధికారులు తీసుకురాగా రానున్న 3 నెలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పేసి కోరారు. అటు వృద్ధులు, దివ్యాంగులు ఆర్థిక భద్రత మా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పేసి చెప్పారన్నమాట. వృద్ధులు, దివ్యాంగులు, ఇతర లబ్ధిదారుల ఆర్థిక భద్రత తమ ప్రభుత్వం తీసుకుంటుందని, ఎన్టీఆర్ భరోసా పథకం కింద సామాజిక భద్రతా పెన్షన్లు తొలి రోజే పంపిణీ చేశామని, అలాగే అన్నీ కూడా రానున్న రోజుల్లో అన్నీ కూడా వీరికి అందిస్తామని చెప్పేసి చెప్పారన్నమాట. సో ఈ విధంగా అందరికీ అన్ని వర్గాల ప్రజలకు కూడా న్యాయం చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.